హాయ్ ఫ్రెండ్స్, మనకి ప్రపంచంలో ఎన్నో వింతలున్నాయి. ఆ వింతలలో మనకి తాజ్‌మహల్ కూడా ఒకటి. మనం చిన్నప్పుడు ఎప్పుడో పుస్తకాలలో, టీవీలలో చూసి ఎంతో ఆనందపడ్డాం కదా! అలాంటిది ఈ తాజ్‌మహల్‌ని మనం లైవ్‌గా చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము. మీరేంటంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా! మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. మధ్యాహ్నం వెళ్తే ఏంటంటే ఫోటోసు, వీడియోస్ అనేటివి పర్ఫెక్ట్‌గా రావన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్స్ పెట్టుకుంటారు ప్రోగ్రాము. ఎందుకంటే అప్పుడు బాగొస్తాయి కాబట్టి. మీకిక్కడ ప్రొఫెషనల్ కెమెరాసు వాళ్ళుంటారు. వాళ్ళతోటి ఫోటోస్ తీపించుకుంటే బెటర్. ఒకవేళ మీరే తీసుకోవాలి అనుకుంటే ఒకసారి వాళ్ళు దిగేటప్పుడు, దింపేటప్పుడు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్ చెప్తారనమాట. అంటే మన తాజ్‌మహల్ దగ్గర ఎలాంటి పోజెస్ పెడితే బాగుంటాయని చెప్పేసి వాళ్ళకి తెలుసు కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎవరికైనా దింపేటప్పుడు ఒక 2 నిమిషాలు చూసేసి మీరు అవే పోజులుంటాయి కదా! మీరు కూడా ఒకసారి పెట్టడానికి ట్రై చేయండి. సో, మాక్సిమం ఏందంటే వాళ్ళతోటి దిగిపిచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా వెళ్ళము కాబట్టి వస్తాయి ఫోటోస్. మనకి మెమోరీస్ లాగా పడుంటాయి కాబట్టి తప్పకుండా వాళ్ళతోటి దింపించుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మనకి కింద ఓన్లీ చూడడానికి ఎంట్రీ ఫీజు మాత్రం రూ. 50. పైకి ఎక్కడానికి తాజ్‌మహల్‌కి మనకి రూ. 200 ఉంటుంది. అది మీరు స్టార్టింగ్‌లో తీసుకోవచ్చు టికెటు. లేదా ఒకసారి రూ. 50 ఇచ్చి ఎంట్రీ అయిపోయిన తర్వాత పైన కూడా తీసుకోవచ్చనమాట 200 టికెట్ అనేది. అది మీ చాయిస్. మళ్ళీ వచ్చేసి లాకర్స్ ఉంటాయి. ట్రైపాడ్స్ ఇవన్నీ కూడా అలో ఉండదు. సో, వాళ్ళు ముందే కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి అవన్నీ తీసుకొని వెళ్ళకండి. ఇంకోటి ఏంటంటే మీరు టికెట్ ఆఫ్‌లైన్‌లో తీసుకునేటట్టే చేంజ్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ చేంజ్ క్యారీ చేయడము మర్చిపోకండి. మాక్సిమం ఏందంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే మనకి చేంజ్ ఇవ్వడము ఇదంతా పెంత ఉండదు కాబట్టి ఆన్‌లైన్ ప్రిఫరెన్స్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.